హలో. మన తెలుగు ఐటీఐ డాట్ భవితకి మీకు మరొకసారి స్వాగతం పలుకుతున్నాను. నేను మీ వెంకటరమణ, ప్రిన్సిపల్ గవర్నమెంట్ ఐటీఐ కుగ్నూర్పల్లి. సో ఇప్పుడు ప్రజెంట్గా ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆల్రెడీ 2020లోనే బీఆర్ అనే పేరుతో ఒక వీడియో తయారు చేసి ఉంది. ఇది సైకోమెట్రిక్ టెస్ట్. సైకోమెట్రిక్ టెస్ట్ అంటే ఏంటి, ఆ సైకోమెట్రిక్ టెస్ట్ని మనం ఎలా ఫేస్ చేయాలి, దాంట్లో ఏముంటుంది, ఇక్కడ పేరులోనే మనకు దాదాపుగా అర్థం తెలిసిపోతుంది. సైకోమెట్రిక్ ఇన్ ద సెన్స్ మన మేధాశక్తి మీద ప్లస్ మనం ఏమనుకుంటున్నాము, మనం ఏం ఇవ్వాలనుకుంటున్నాము, మన లోపల ఉండేటువంటి దాన్ని మనంతరం మనమే ఈ టెస్ట్ని రాయడం. దీనికి సంబంధించి ఎటువంటి మార్కులు కానీ గ్రేడ్స్ కానీ ఏమి ఉండవు. ఓన్లీ మీరు ఈ టెస్ట్ రాయడం వల్ల మీ మానసిక స్థితిని బట్టి మీరు ఏ ఉద్యోగంలో ఫిట్ అవుతారు ఏంటి అనేటువంటిది. బీఆర్ అనే పేరు రాయలేదు వాళ్ళు, బీఆర్ అని మెన్షన్ చేసి ఉంది ఆ వీడియోలో. ఆ వీడియో మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ కనుక మీరు ఓపెన్ చేసుకుంటే కంప్లీట్ యూట్యూబ్ వీడియో వస్తుంది. అది కూడా మన స్కిల్ ఇండియా వాళ్ళే చేసింది. దాన్ని వాళ్ళు ఇంగ్లీష్లో ఒక టేబుల్ ఇచ్చి ఆ టెస్ట్కి సంబంధించి ఏం క్వశ్చన్స్ ఉంటాయి, దాన్ని మీరు ఎలా ఆన్సర్ చేయాలి అనేటువంటిది దాంట్లో క్లియర్గా ఆ వీడియోలో చెప్పబడింది. కాకపోతే దాంట్లో వాళ్ళు ఆ టెస్ట్కి సంబంధించిన వివరాలు అవన్నీ కూడా, మిమ్మల్ని ఏం అడుగుతున్నారు అనే వివరాలు అన్నీ కూడా ఇంగ్లీష్లో ఉన్నాయి. నేను వాటిని కంప్లీట్ తెలుగులో ఇచ్చేసి మీకు దీంట్లో పోస్ట్ చేస్తా ఉన్నాను. ఇదే వీడియోలో పోస్ట్ చేస్తాను. సో ఈ తెలుగులో ఉన్న ఆన్సర్స్ దీనికి ఎటువంటి సబ్జెక్ట్కి సంబంధించిన ఆన్సర్ కాదు, ఇది ఏం కాదు. మీ మానసిక స్థితి, మీ మెదడులో మీరు ఏమనుకుంటున్నారు, మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చేస్తే మీకు ఎలాంటి ఉద్యోగం మీరు చేయాలనుకుంటున్నారు, మీకు ఉద్యోగం చేయడం ఇష్టం ఉందా లేదా, లేకుంటే మీకు ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఇంకా పై చదువులకు వెళ్ళాలనుకుంటున్నారా, అట్లా దానికి సంబంధించిన సమాచారం అంతా దీంట్లో ఉంటుంది. సో మీ మేధస్సుకు అనుగుణంగా మీరు ఈ సమాధానాలు చేస్తే సరిపోతుంది. దీనికి సంబంధించి వాళ్ళకి ఎక్కువ మార్కులు దీంట్లో పాస్ అవ్వడం, ఫెయిల్ అవ్వడం, ఆన్సర్ తప్పు చేయడం, ఒప్పు చేయడం అనేటువంటిది ఏమి ఉండదు. ఓన్లీ మీ అభిప్రాయ సేకరణ. ఇది ఓన్లీ మీ అభిప్రాయ సేకరణ మాత్రమే, దానికి సంబంధించిన టెస్ట్ మాత్రమే. సో ఇది ఏం భయపడకుండా ఈ సైకోమెట్రిక్ టెస్ట్ని ఇప్పుడు మన అధికారులంతా కూడా దీనికి సంబంధించి ఒక నిర్వాణ అనే సంస్థ ద్వారా ఈ సైకోమెట్రిక్ టెస్ట్ కూడా రేపొద్దున మీకు కండక్ట్ చేయబోతున్నారు. సో ఆ టెస్ట్ని మీరు ఎలా ఫేస్ చేస్తే ఈజీ ఉంటుంది మీకు అనే ముఖ్య ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో నేను ఇచ్చినటువంటి లింక్ని ఆ వీడియోలో చూసి దాంట్లో ఆయన వెరీ క్లియర్గా పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అది చూసి మీరు ఈ సైకోమెట్రిక్ టెస్ట్ గురించి మీరు తెలుసుకోండి.